చెప్తూ ఉన్నారు. అది జరుగుతుంది సార్. ఈ అంశంలో అంటే బోరుగడ్డకి బయలు అని ఇంకోటి వస్తుంది సార్ వార్త. అవునా? వంశీకాలకి రాలేదు కానీ బోరుగడ్డకి వచ్చిందట. వంశీకాలకి రాలేదు. అదే మొన్న బయలు వచ్చిందని ఆ వివరాలన్నీ ఇంకా నేను అది చూడాలి. ఇంకా వచ్చిందట, వస్తుందండి ఎవరికైనా. మరి వంశీకి రాకపోతే పోసానికైనా వంశీకి మీద పెట్టింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్. మీరు ఒకటి వర్మ, ఈ బూతులు, నిందారోపణలు లేకపోతే అసభ్యమైనవి వీటివి ఇప్పుడు మీరు కిరణ్కి వచ్చింది కదా బెయిల్. అప్పుడు బూతు కిరణ్కు చంద్రబాబు ఆగ్రహం చేస్తారు. ఎందుకు అంటే ఈ అశ్లీలమైన వ్యాఖ్యలు, బూతులు లేకపోతే ఆరోపణలు వీటికి సంబంధించిన కేసులకు కొన్ని పరిమితులు ఉన్నాయి. అందుకోసమే వీళ్ళని క్రిమినల్ కేసు కింద, క్రిమినల్ కాన్స్పిరసీ కింద చూపిస్తుంటారు, క్రిమినల్ కేసు కింద. ఇంకా రెండో విషయం ఏమంటే వాళ్ళను ఇప్పుడు వంశీ తనకు తాను చేసుకుంది, ఇది స్వయంకృత అపరాధం. ఆయన అపహరణలో తను బాధ్యుడిగా ఉన్నట్టుగా, కారణమైనట్టుగా ఆ అబ్బాయిని తీసుకొని పోతూ లిఫ్ట్లో ఆ సీసీటీవీ ఫుటేజ్ కనపడింది కదా. సో మీరు ఎస్సీ ఎస్టీని ఎవరైనా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద అసలు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద మాట అంటేనే తప్పు, అవమానిస్తే తప్పు అంటుంటే మీరు ఏకంగా కిడ్నాప్ చేసిన తర్వాత ఇంకేముంటుందండి. కాబట్టి ఇక్కడ వంశీ కేసులో అప్లై అయ్యే రూల్స్ వేరు. ఆయనకు ఈ మామూలు ఇది కాదు, ఈ అశ్లీలాలు, బూతులు, తిట్లు ఈ కేసు కాదు. అది అంతకంటే తీవ్రమైన అత్యాచారాల నిరోధ చట్టం కింద న్యాయస్థానాలు వేరుగా చూసే అవకాశం ఉంది. ఇంకా ఒకదానికొకటి తగిలిస్తూ ఉన్నారు. ఇప్పుడు అది కూడా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఈ కేసు ఉంది పిఎస్ఆర్ ఆంజనేయులది. నిన్న మనం మాట్లాడుతున్నాం కదా, పిఎస్ఆర్ ఆంజనేయులను కాదంబరి జత్వాని కేసులో అరెస్ట్ చేశారు. కాదంబరి జత్వాని కేసులో ఉండవాళ్ళ కామెంట్స్ అవన్నీ మనం మాట్లాడాం. కానీ ఆమె పట్ల తప్పుగా వ్యవహరించారు పోలీస్ శాఖ, దానికి ఈయన చెప్తే చేశానని ఆయన చెప్పాడు, అలా ఉంది. దాంట్లో బెయిల్ వచ్చే లోపలే ఇప్పుడు ఏపీపీఎస్సీ కేసులో కూడా ఇది ఛార్జ్షీట్ ఫైల్ అయింది. ఇది ఏపీపీఎస్సీది ఇంత ముందు నుంచి ఉంది, నా దగ్గర వివరాలు కూడా ఉన్నాయి. దాంట్లో ఏమంటే వాల్యుయేషన్ అనేది ఒకసారి అయిపోయిన దాన్ని మళ్ళీ తమకు అనుకూలమైన వాళ్ళతో, ఇదిగోండి ఇది 2022 నాటి కేసు, ఇది 2022 నాటిది. అప్పుడు వేశారు ఇది. ఒకసారి మాన్యువల్ ఇది అయిపోయిన తర్వాత వాల్యుయేషను, దీన్ని డిజిటల్ వాల్యుయేషన్ చేయిస్తామని ఒక కామ్సైన్ అనే ఒక కంపెనీకి ఇచ్చి చేయించారు. ఈ కామ్సైన్ అనే దాన్ని దీనికి లేదని, పైగా నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారని ఇప్పుడు ఆయన విడుదల చేయడం కాదు, ధాత్రి మధు అని మన మీడియా చేసేవాడు కదా, ఆయన ఈరోజు అరెస్ట్ చేశారు. ధాత్రి మధు దీని అంతటికి ఈ కంపెనీ ఆయింది అని చెప్పి. కాబట్టి ఇప్పుడు ఏపీపీఎస్సీ తీగే కూడా లాగుతున్నారు. ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ ఎగ్జామ్స్, అది కోర్టులో చాలా తీవ్రమైన జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. దానికి అప్పుడు సెక్రటరీ అయినా ఎవరు పిఎస్ఆర్. కాబట్టి ఈ కేసు ఇంకా చుట్టుకుంటుంది, ఆ ఉచ్చు ఇంకా బిగుస్తుంది, కానీ అది ఇదేవదు, ఇంకా సమయం చాలా తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఆ కేసులోనేమో వాసుదేవరెడ్డి ఇట్లాంటి వాళ్ళని కూడా, ధనంజయ రెడ్డి ఇట్లాంటి వాళ్ళని కూడా భాగస్వాములుగా చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. సార్ ఇప్పుడు వీళ్ళు ఇన్ని రోజులు బెయిల్ మీద ఇబ్బందులు పడ్డారు, బెయిల్ రాని పరిస్థితి, జైలు జీవితానికి కలిపారు. పశ్చాత్తాపం వచ్చే పరిస్థితి ఉంటుందా బోరుగడ్డ కానీ పోసాన్ లాంటి వాళ్ళకి కానీ? కాలమే నిర్ణయించాలా? పశ్చాత్తాపం కంటే ముందు కేసులో బయటికి రావడం గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు. ఎవరు మారారు చెప్పండి? ఇప్పుడు చాలామంది నాయకులు రకరకాల కేసుల్లో కోర్టుల్లో ఉన్నారు. ఇంకోటి అది బాధిస్తారు వాళ్ళు, ఇది రైట్ కాదు, లేకపోతే మామూలుగా జరిగింది, అది కోర్టు. అంటే మళ్ళీ మాట్లాడడం గురించి నేను అంటున్నాను. మళ్ళీ ఎవరు రాజకీయవాదులు ఏం మారరండి, కేసులు ఇవన్నీ మామూలే. వాళ్ళు మా మీద పెడతారు, మేము వస్తే వాళ్ళ మీద పెడతారు కేసులు కాదు. నేను బయటకు వచ్చి మళ్ళీ ఇదే వైఖరి ఉంటుందా? అంతే కదా. దాంట్లో పైగా ఇదేమి ఈరోజు మొదలైందా? ఈరోజు మేము ఎప్పటి నుంచో అధికారంలో ఉన్నాం చెప్తుంటారు కదా, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము తప్పు చేసామని అతను ఒప్పుకున్నారు కదా, ఏమి ఒప్పుకోరు కదా. ఇప్పుడు అతను డైరెక్ట్ వార్నింగ్లే ఇస్తున్నాడు ఛానల్కి కూడా, అంతమంది పోలీసులు అవి ఉండగా కూడా. ఎవరు బయట ఉందమ్మా మీ అనిల్ బోర్గుడ్డ అనిల్? ఓకే. ఛానల్ రాసే పిచ్చి కూతలు ABN TV5 99, ABN TV5 99, ABN TV5 99, ప్రైమ్ 9 అంతా ఫేక్. నాకేం సంబంధం లేదు. నాకు సంబంధం లేని కేసులో తీసుకొచ్చారు. అంతా రాజకీయ కక్ష.
జగనన్నకి సానుభూతిగా ఉండాలని, జగనన్న మనిషినని కావాలని రాజకీయ కక్ష, అంతకుమించి ఏం లేదు. ఖచ్చితంగా జాతీయ ఎస్సీ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఏబిఎన్ టీవీ5 99, ఏబిఎన్ టీవీ5 99. అదే పోలీసులు ఉన్నారు, నిన్న కూడా అదే కదా, పోలీసులు సరిగా ఉండట్లేదు, ఇట్లాంటివి ఒకటి. ఇంకా రెండోది ఫైనల్గా కోర్టు కూడా దీన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. అది తీసుకొని వాళ్ళు ఏం చెప్తారంటే ఒకటి, ఛానళ్ళని బెదిరించడం ఏంటంటే తమ పొరపాట్లు తామెలా నోరుదారేమో, లేదా తమెలా దుర్భాషలాడేమో, తలమేలా రెచ్చిపోయాము, దాన్ని దిద్దుకోకుండా దీంతోనే ఏదో పశ్చాత్తాపం చెందుతారు లేదా జ్ఞానోదయం అవుతుంది అని ఆలోచించడం అది అవాస్తవికమే. అంత తేలిగ్గా మారేవాళ్ళు ఏం కాదు వీళ్ళంతా. చాలా తాము ఢక్కాముక్కలు తిని ఎదుటి వాళ్ళని కూడా ముప్పు తిప్పలు పెట్టిన వాళ్ళు. కాబట్టి ఇప్పుడు నందిగం సురేష్ కూడా అలాగే ఈ మధ్య బెయిల్ మీద బయటకు వచ్చాడు. గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయ్యాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. ఈ అరెస్ట్ల పర్వం అనండి, రెడ్ బుక్ అనండి, రెడ్ బుక్ ఇన్ ఫుల్ స్వింగ్. అది మనకు కనిపిస్తుంది. అదే సమయంలో వాళ్ళు కూడా డిఫెన్స్ అనేది పెంచుకునే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇంకోటి అండి, కోర్టులకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా. ఇంకొన్ని రోజుల తర్వాత ఎన్ని రోజులు అబ్బా ఇంకా వేరే ఇది లేదా మీకు అనే వాళ్ళు అడుగుతారు. కాబట్టి ఇక్కడ మీరు భారతదేశం కూడా అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఎదుర్కోవాలన్న దాంట్లో ముందు సాక్ష్యాలు సేకరించటం, స్పెసిఫిక్ ఇది ఆధారాలు మీరు అక్కడ చూపిస్తే తప్ప ఐక్యరాజ్య సమితి ఇంకో చోట అవ్వవు. న్యాయస్థానాలు కూడా స్పెసిఫిక్ సాక్ష్యాలు అడుగుతాయి. ఇదిగో ఇట్లాంటివన్నీ అక్కడ సాక్ష్యాలు చూపిస్తారు. మీరు ఒక తిరుపతిలో ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి, ఇంకా అనేక చోట్ల ఇలాంటి కేసులు ఉన్నాయి, కొత్తగా జరుగుతున్నాయి పాతవి అలా ఉంచి. సో వీటి మీద తప్పకుండా అయితే ఒకటి కదా, వాళ్ళు తెలుసుకోకపోయినా ప్రజలైతే పాఠం చెప్తారు కదా. అలాగే న్యాయస్థానాలు తమ వంతు వాళ్ళు వేసే శిక్ష వాళ్ళు వేస్తారు కదా. వాళ్ళు హెచ్చరిక, వాళ్ళు వీళ్ళకి కూడా హెచ్చరిక చేశారు, తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. మీరేదో మాటికి అదే విషయం మీద 10 సార్లు వస్తే ఎట్లా అని. అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు బెయిల్ ఇవ్వలేదు వీళ్ళకు అంటే, హైకోర్టులో విచారణ జరుగుతుంటే మీరు మా దగ్గరికి వచ్చి బెయిల్ అడిగితే మేము ఎంతవరకు మీకు రక్షణ కల్పిస్తాము ఈ పద్ధతిలో అన్నారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో అది వరకు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని కేసులు పెడితే వీళ్ళు వచ్చి కొన్ని పెట్టారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి వెనక్కు తీసుకున్నారు కదా. కాబట్టి వీళ్ళందరూ దీనికి మూల్యం చెల్లించాల్సే ఉంటుంది. అది చట్టపరంగా ఎంత వేగంగా జరుగుతుంది, ఎంత తీవ్రంగా జరుగుతుంది అనేది ప్రశ్న తప్ప. ఇంకోటి, దీని నుంచి అందరూ కూడా గుణపాఠాలు నేర్చుకోవాలి. అధికారంలో ఉన్నామని మరీ రెచ్చిపోతే తర్వాత అది బెడిచి కొడుతుంది. ఇప్పుడు చాలామంది ఫిజికల్గా కూడా వాళ్ళ ఆకారం అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇటువంటివి చూపిస్తున్నారు. అది మానవత్వంతో మనం అలా చూడకూడదు. కానీ చూసే వాళ్ళైతే అనుకుంటారు కదా, ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు, ఎలా అధికారాంతమందు చూడవల్ల నా అమ్మ సౌభాగ్యములని ఎప్పటిదో ఇది ఈ మాట. అది ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. కాబట్టి ఈ కేసుల పరంపరకు మరి ముగింపు ఎక్కడో ఇప్పట్లో ముగింపు ఉన్నట్లేదు, ముదురుతున్నట్టే ఉంది. ఇంకొకటి, నేర్చుకున్నారా వీళ్ళు పాఠం అని. దీంతో సంబంధం లేకపోయినా ఒక విషయం చెప్తాను నేను. విద్యుత్ శక్తి కొనుగోలు, అదానీ కంపెనీ దగ్గర ఎక్కువ రేటుకు విద్యుత్ శక్తి కొన్నారు, యాక్సిస్ కంపెనీ దగ్గర అని చాలా తీవ్రమైన ఇది వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. వాళ్ళు అప్పుడు దాదాపు 2.89 ఏదో 3 రూపాయలకు లోపు, అప్పుడు ఆ రేటే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు 5 రూపాయల పైన రేటు పడుతుంది. దీని మీద తీవ్ర ఆందోళన జరుగుతుంది. ఎవరెవరైతే ఈ కంపెనీలతో చేతులు కలిపి కార్పొరేట్లకు తరఫున పనిచేస్తారో తర్వాత అవతరాలు ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే వర్మ, పార్టీలో లేబుల్స్ మారుతాయి కానీ వెనకుండే ఆర్థిక శక్తులు వాళ్ళే ఉంటారు. కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తులు వాళ్ళే ఉంటారు, వాళ్ళే ఆడుతుంటారు. వాళ్ళ లోగుట్టు పెరుమాళ గారు కానీ వాళ్ళది వీళ్ళకి తెలుసు, వీళ్ళది వాళ్ళకి తెలుసు. తల్లి పుట్టిళ్ళు మేనమామ గారు కానీ వర్మ గారి ఇది ఇంకొక ఆయనకు తెలుసు. కాబట్టి అట్లాగే ఉంటుంది. సార్, ఓబులాపురం తీర్పు